Hello friends, welcome to VRR Tutorials. In this video, we are going to learn one of the interesting topics, hair. How we talk about hair and hairstyles and types of hair and the problems that we face with hair. So, ఈ వీడియోలో మనం hair గురించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోబోతున్నాం. So I covered a lot of sentences in this video about hair, to talk about hair. మీరు వీటిని మీ డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా మీకు డౌట్స్ వచ్చినప్పుడు సో యూ కెన్ పోస్ట్ ఇన్ ఓ వాట్సాప్ గ్రూప్. మేము మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి 12 hours రెడీగా ఉన్నాం. సో లెట్స్ గో టు ద టాపిక్, హౌ టు టాక్ అబౌట్ hair. So the first thing is hair. What does it mean? So మనకు తెలుసు, మనం ఈ హెయిర్ని మనం హెయిర్ అంటాం. సో కామన్లీ ఇట్ డజంట్ హ్యావ్ అ ప్లూరల్ ఫామ్. వీ డోంట్ సే హెయిర్స్. సో వీ ఓన్లీ సే హెయిర్, HAIR, హెయిర్, రైట్? సో వీ కెన్ సే యువర్ హెయిర్ ఈజ్ బ్యూటిఫుల్, యువర్ హెయిర్ ఈజ్ బ్యూటిఫుల్. సో మనం ఇలా చెప్తాం, మీ హెయిర్ చాలా బాగుంది అని చెప్పడానికి యువర్ హెయిర్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్తాం. సో నెక్స్ట్ ఇంకా మనం ఏం మాట్లాడుకుంటామంటే ఐ డూ మై హెయిర్, విచ్ మీన్స్ మనం తల దూకోవడం, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం, దాన్ని స్టైల్గా చేసుకోవడాన్ని ఐ డూ మై హెయిర్ అంటాం. ఓకే, ఇంకా మనం ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు, హే డూ యువర్ హెయిర్, విచ్ మీన్స్ కోమ్ యువర్ హెయిర్ ప్రాపర్లీ, adjust it properly. So do your hair, I do my hair twice a day. Hey, do your hair. ఇంకా చెప్పొచ్చు స్టైల్ యువర్ హెయిర్, స్టైల్ యువర్ హెయిర్, ఆర్ కోమ్ యువర్ హెయిర్. మీ తల దూకోండి, మీ హెయిర్ని స్టైల్ చేసుకోండి. స్టైల్ యువర్ హెయిర్, కోమ్ యువర్ హెయిర్, ఆర్ డూ యువర్ హెయిర్. సో ఈ 3 సెంటెన్సెస్ కూడా మీనింగ్ ఒకటే. ఐ గెట్ మై హెయిర్ కట్ వన్స్ ఎ మంత్. I get my hair cut once a month. సో నేను నా హెయిర్ కట్ మంత్లీ ఒకసారి చేయించుకుంటాను. I get my hair cut once a month. Or else I get my hair cut when it grows longer. I get my hair cut when it grows longer. సో ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ I dye my hair, DYE, I dye my hair, which means I color. Okay, color మనం అప్లై చేసుకుంటాం కదా. సో I dye my hair, అది మనం హెయిర్ డై చేసుకుంటే. లేదంటే సో వెన్ యూ గో టు ద బార్బర్స్, సో ఇక్కడ బార్బర్స్ ఆర్ హెయిర్ డ్రెస్సర్స్ అంటారు. సో ఐఎమ్ ఎట్ ద బార్బర్స్. ఓకే, బార్బర్ అపోస్ట్రఫీ ఎస్, ఐఎమ్ ఎట్ ది బార్బర్స్. And I am at the hairdressers also, correct. I am at the hairdressers, I am at the barbers. అంటే నేను బార్బర్ దగ్గర ఉన్నాను, లేదంటే హెయిర్ డ్రెస్సెస్ దగ్గర ఉన్నాను అని చెప్తున్నాం. I am at the barbers, I am at the hairdressers, both are same. Okay, sometimes they also అప్పుడు మనం చెప్తాము I get my hair dyed, I get my hair dyed. నేను నా తలకి రంగు వేయించుకుంటాను అని. I get my hair dyed, DYED, ఇక్కడ dyed, not DIED. ఓకే, DYED. నెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి, అవి ఎలానో చూద్దాం. ఓకే, వీ కెన్ సే దాట్ కర్లీ హెయిర్, స్ట్రైట్ హెయిర్, వేవీ హెయిర్ అంటే వేవ్ లాగా ఉంటుంది, సిల్కీ హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది, కాయిలీ హెయిర్ అంటే కాయిలీ హెయిర్ అంటే చాలా థిక్ కర్ల్స్ ఉంటాయి, అవి చాలా థిక్ కర్ల్స్, అవి దాన్ని కాయిలీ హెయిర్ అంటారు. సో వీటిని మనం సెంటెన్సెస్లో ఎలా చెప్పొచ్చు? షీ హ్యాస్ గాట్ సిల్కీ హెయిర్, షీ హ్యాస్ గాట్ స్ట్రైట్ హెయిర్, షీ హ్యాస్ గాట్ వేవీ హెయిర్. సో ఇలా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హెయిర్ ఉంటుంది మనకి, అంటే it depends on geographical conditions. Okay, so Indians hair style is color is different, foreigners hair color is different. ఇవి మనం ఎలా చెప్పొచ్చు? వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మనం వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ అని ఎప్పటికీ అనకూడదు ఇంగ్లీష్లో. వైట్ హెయిర్, షీ హ్యాస్ వైట్ హెయిర్ అంటాం, సో అది రాంగ్.
and she has black hair and that is also wrong, incorrect. Okay, so instead of that we say, see, brown hair or else dark hair, gray hair, silver hair, red hair. సో ఇలా మనం చెప్తాం. సో వీటిని మనం సెంటెన్సెస్లో ఎలా చెప్పొచ్చు అంటే, షీ హ్యాస్ గాట్ బ్రౌన్ హెయిర్, షీ హ్యాస్ గాట్ డార్క్ హెయిర్, ఆమెకి డార్క్ హెయిర్ ఉంది. షీ హ్యాస్ గాట్ డార్క్ హెయిర్, షీ హ్యాస్ గాట్ బ్రౌన్ హెయిర్, షీ హ్యాస్ గాట్ గ్రే హెయిర్. ఇక్కడ గ్రే హెయిర్ అంటే మనం తెలుగులో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే నరిచిపోవడం, ఇక్కడ మనకైతే గ్రే హెయిర్. సో అలా. సో ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే ఎ గ్రే హెడెడ్ జెంటిల్మ్యాన్ అంటే ఒక తల నరిచిన వ్యక్తి, ఎ గ్రే హెడెడ్ జెంటిల్మ్యాన్, గ్రే హెడెడ్ జెంటిల్మ్యాన్. ఆర్ ఎల్స్ ఎ సిల్వర్ హెడెడ్ జెంటిల్మ్యాన్ అంటే వైట్ని సిల్వర్ హెడెడ్ అంటారు. సో ఎ సిల్వర్ హెడెడ్ జెంటిల్మ్యాన్. లేదంటే రెడ్ హెడెడ్ జెంటిల్మ్యాన్ అంటే కొంతమంది హెయిర్ రెడ్గా ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో రెడ్ హెడెడ్ జెంటిల్మ్యాన్. సో ఇలా మనం కలర్ గురించి చెప్పుకోవచ్చు. ఇంకా మనం చెప్పొచ్చు థిక్ హెయిర్, లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్. షీ హ్యాస్ గాట్ థిక్ హెయిర్, షీ హ్యాస్ గాట్ లాంగ్ హెయిర్, షీ హ్యాస్ గాట్. సో ఇలా మనం చెప్పొచ్చు షీ హ్యాస్ గాట్ థిక్ హెయిర్, షీ హ్యాస్ గాట్ లాంగ్ హెయిర్, షీ హ్యాస్ గాట్ షార్ట్ హెయిర్ అంటే పొట్టిగా ఉండడం ఇలాంటి అన్నిటి. సో ఎలాంటి టైప్ ఆఫ్ హెయిర్ అని మనం చెప్పొచ్చు. ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. బ్రూనెట్, బ్రూనెట్. సో బ్రూనెట్ అంటే బ్రౌన్ హెయిర్ అన్నట్టు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్రౌన్ అని, ఓకే, డార్క్ బ్రౌన్ ఈజ్ బ్రూనెట్. సో దీన్ని మనం సెంటెన్స్లో ఎలా చెప్పొచ్చు అంటే షీ వాజ్ న్యాచురలీ ఎ బ్రూనెట్, షీ వాజ్ న్యాచురలీ ఎ బ్రూనెట్. సో ఇక్కడ అంటే ఏంటంటే ఆమెకి న్యాచురల్గా ఆమె హెయిర్ చాలా అందంగా ఉంటుంది. సో అందమైన హెయిర్ కలిగిన ఆమె అని చెప్తున్నాం. ఓకే, షీ వాజ్ న్యాచురలీ ఎ బ్రూనెట్ అని మనం చెప్తున్నాం. అంటే ఆమె అందమైనది, ఆమె హెయిర్ చాలా అందమైంది అని చెప్తున్నాం. అండ్ ద సేమ్ థింగ్ బ్లాండ్, బ్లాండ్, BLONDE, బ్లాండ్. బ్లాండ్ అంటే పేల్ ఎల్లో కలర్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మనం హాలీవుడ్ మూవీస్లో చూడొచ్చు. పేల్ ఎల్లో ఆర్ గోల్డ్ కలర్, బ్లాండ్. దాన్ని మనం ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే షీ ఈజ్ బ్లాండ్, BLONDE, షీ ఈజ్ బ్లాండ్. ఆర్ ఎల్స్ షీ ఈజ్ ఎ బ్లాండ్ అంటే ఆమె ఆ కలర్ అంటే ఆ పేల్ ఎల్లో కలర్ కలిగిన వ్యక్తి, అమ్మాయి అని చెప్పొచ్చు. షీ ఈజ్ బ్లాండ్ అనొచ్చు, షీ ఈజ్ ఎ బ్లాండ్. సో దాన్ని ద స్పెల్లింగ్ ఈజ్ BLONDE, బ్లాండ్. ఓకే, ఒక ఉమెన్ అయితే BLONDE అని చెప్తాం, అదే ఒక మ్యాన్ అయితే BLOND, బ్లాండ్. సో అది మనం చెప్పొచ్చు ఎ బ్లాండ్ ఉమెన్, BLONDE, ఎ బ్లాండ్ ఉమెన్. ఆర్ ఇప్పుడు అదే మ్యాన్ అయితే ఎ బ్లాండ్ మ్యాన్, BLONDMAN, ఎ బ్లాండ్ మ్యాన్. అంటే పేల్ ఎల్లో కలిగిన అమ్మాయి లేదంటే పేల్ ఎల్లో హెయిర్ కలిగిన అబ్బాయి అని మనం డిస్క్రైబ్ చేస్తాం. సో ఐ రిపీట్ దిస్, షీ ఈజ్ బ్లాండ్, షీ ఈజ్ ఎ బ్లాండ్, ఆర్ ఎ బ్లాండ్ ఉమెన్, ఎ బ్లాండ్ మ్యాన్. ఇక్కడ మ్యాన్కి వచ్చేసి BLOND ఆ స్పెల్లింగ్. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై దాట్. సో ఇలా మనం హెయిర్ని డిస్క్రైబ్ చేస్తాం, కలర్ని. నెక్స్ట్ కొంతమంది హెయిర్ పేల్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో హర్ హెయిర్ ఈజ్ బ్లీచ్డ్, హర్ హెయిర్ ఈజ్ బ్లీచ్డ్ అంటే ఇక్కడ అందవికారంగా అయిపోయి ఉంటుంది. హర్ హెయిర్ ఈజ్ బ్లీచ్డ్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్, ఇన్ గుడ్ కండిషన్. హర్ హెయిర్ ఈజ్ బ్లీచ్డ్. నెక్స్ట్ మనం గుండు చేయించుకుంటాం. ఓకే, సో వితౌట్ హెయిర్. ఓకే, ఐ గాట్ మై హెయిర్ షేవ్డ్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఐ గాట్ మై హెయిర్ షేవ్డ్ ఆఫ్. షేవ్డ్ ఆఫ్ అంటే ఇక్కడ కంప్లీట్గా మనం షేవ్ చేయించుకుంటాం. ఐ గాట్ మై హెయిర్ షేవ్డ్ ఆఫ్. లేదంటే ఐ వాజ్ టార్చర్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5. ఇక్కడ టార్చర్ అన్న కూడా గుండు చేయించుకోవడం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి మనం వి వవ్ అవర్ హెయిర్. ఓకే, మనం మన హెయిర్ని
ఒక్కోసారి దేవుళ్ళకి అలా ఇస్తూ ఉంటాము, దాన్ని టాన్షర్ అంటారు. TONSURE టాన్షర్. I was tonsured at the age of 5. సో ఇలా మనం చెప్పొచ్చు. అంటే మన హెయిర్ని మనం వేరే దేవుళ్ళకి అలా ఇస్తాం మొక్కుబడిగా. సో దట్ ఈస్ టాన్షర్. సో ఇంకా కొన్ని సెంటెన్సెస్, I have decided to shave my head. I have decided to shave off my head. అంటే నేను షేవ్ ఆఫ్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యాను. I have decided to shave off my head అని మనం చెప్తాం. I shave off my beard. I shave off my beard. I have decided to shave off my mustache. ఇవి mustache, ఇది beard. నెక్స్ట్ ట్రిమ్మింగ్ కూడా మనకి పాసిబుల్. ఓకే, సో I trim my beard. I trim my mustache. లేదంటే I trim my hair. సో ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ప్రాబ్లమ్స్ విత్ హెయిర్. ఓకే, యూజువలీ హెయిర్ ఫాల్, అది ఎలా చెప్తాం? ఐ హ్యావ్ హెయిర్ ఫాల్. సో నాకు హెయిర్ ఫాల్ సమస్య ఉంది. ఐ హ్యావ్ హెయిర్ ఫాల్. ఐ గాట్ బాల్డ్ హెడ్ డ్యూ టు హెయిర్ ఫాల్. సో ఇక్కడ బాల్డ్ హెడ్, ఇక్కడ బాల్డ్ హెడ్ అంటే బట్టతల అంటారు. ఓకే, సో మనం ఇంకా సెంటెన్స్లో చెప్పొచ్చు, ఎ బాల్డ్ హెడెడ్ జెంటిల్మ్యాన్. ఎ బాల్డ్ హెడెడ్ జెంటిల్మ్యాన్ అంటే తల కలిగిన వ్యక్తి. ఎ బాల్డ్ హెడెడ్ జెంటిల్మ్యాన్. సో నెక్స్ట్ మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏంటంటే, సో హెయిర్ రీప్లాంటేషన్ ఇది ట్రీట్మెంట్. ఓకే, సో అంటే మనకి హెయిర్ ఎక్కడైతే పోతుందో they remove some of our thick hair from the thick hair and they plant. That is called replantation, hair replantation. ఇంకా మనకి హెడ్ మసాజ్. సో ఇది మసాజ్ చేసుకోవడం. సో నెక్స్ట్, సో వీ వాష్ అవర్ హెయిర్. ఐ వాష్ మై హెయిర్. ఐ వాష్డ్ మై హెయిర్ పాస్ట్ టెన్స్లో. ఓకే, ఐ టేక్ ఎ షవర్ థ్రైస్ ఎ వీక్. ఐ టేక్ ఎ షవర్ థ్రైస్ ఎ వీక్ అంటే షవర్ అంటే షవర్ బాత్. ఓకే, ఆర్ఎల్స్ ఇంకా చెప్పొచ్చు మనం హెడ్ బాత్ అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ది బాతింగ్ స్టైల్స్ ఇన్ ఇండియా, హెడ్ బాత్. ఓకే, I take a head bath. I take a head bath. సో ఇలా మనం చెప్పొచ్చు, హెయిర్ గురించి ఇలా మాట్లాడుకోవచ్చు. సో ఇవి ఇలా హెయిర్ గురించి సెంటెన్సెస్, అదేవిధంగా వెకాబులరీ. సో ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు యూ కెన్ పోస్ట్ ఇన్ అ వాట్సాప్ గ్రూప్. సో వీఆర్ రెడీ టు సాల్వ్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.